హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ బీడ్స్ అండి. ఇది రెడీమేడ్ అయితే కాదు, నేను మేక్ చేసిందేను. చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో? నేను అంతకు ముందు కూడా చూపించానండి. అంటే ఇలాగ మనము బ్లాక్ బీడ్స్ ఇలా మేక్ చేసుకోవచ్చు అని. బట్ అది అంత స్ట్రాంగ్ గా అయితే లేదు. మనం ఇలా అనంగానే తెగిపోతుంది. బట్ ఇది నేను ట్రై చేసి ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మీరు ఎంత గట్టిగా లాగినా కట్ అవ్వదండి. నేను గట్టిగానే లాగుతున్నాను, మీరు నమ్ముతారో లేదో మరి. చూస్తున్నారు కదా, ఇలాగా. అంటే ఇది సింగిల్ పిన్ అండి. ఇలాగా సింగిల్ లేయర్ లాగా ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం హార్డేను, బట్ మీరు ట్రై చేయొచ్చు. నేనైతే చూపిస్తున్నానండి. ఇలా మనము బ్లాక్ బీడ్స్ హోమ్ మేడ్ గా ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 2 mm బ్లాక్ కలర్ సీడ్ బీడ్స్. అలాగే ఒక సిస్టర్ చాలా లాంగ్ బ్యాక్ అడిగారండి, అక్క ఇలాగ రెడీమేడ్ బ్లాక్ బీడ్స్ కి డ్రాప్ బీడ్స్ ఎలా వేయాలో చూపిస్తారా అని అయితే అడిగారు. నా దగ్గర రెడీమేడ్ బ్లాక్ బీడ్స్ అయితే అవైలబుల్ లేకుండా ఉన్నాయండి. అందుకని నేను ఇలాగ ట్రై చేసి ఇప్పుడైతే ఇలాగ మేక్ చేశాను. దీనికే నేను డ్రాప్ బీడ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అసలు ఇది ఎలా మేక్ చేయాలో చూపించి తర్వాత వీటికి ఈ లైన్ కి ఎలా మనము డ్రాప్ బీడ్స్ వేసుకోవాలో చూపిస్తాను. డ్రాప్ బీడ్స్ వేయడానికి 5 mm పాల్ బీడ్స్ తీసుకున్నాను. మీ ఇష్టము, మీకు ఇంకా చిన్న సైజు ఉంటే అవైలబుల్ ఉంటే చిన్న సైజులో అయినా మీరు డ్రాప్ బీడ్స్ అనేవి వేసుకోవచ్చు, మీ చాయిస్. కొత్తిమీర. ఈ బ్లాక్ బీడ్స్ చైన్ మేక్ చేసుకోవడానికి 0.4 mm కట్టు తీగ. మీ దగ్గర అవైలబుల్ ఉంటే 3 mm అయినా తీసుకోండి. ఒక 2 నీడిల్స్. టూల్స్ వచ్చి కట్టరు, ప్లయరు, ఓపెనరు. ఈ మోడల్ ఎలా మేక్ చేయాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమనండి. ఇప్పుడు ఈ మోడల్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి 0.4 mm కట్టు తీగ ఇలా అయితే ఉంటుంది. నేను మీకు బేసిక్ చూపించడానికే కాబట్టి కొంచెంగానే తీసుకుంటున్నాను. ఇలాగా కట్ చేసుకోవాలి. కొంచెం జూమ్ లో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి కట్టు తీగ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ప్లయర్ తో జస్ట్ కొంచెం మనము ఇలా అనుకోండి. ఇలా అని దీన్ని ఇలాగైతే ప్రెస్ చేసుకోండి, మనకు గుచ్చుకోకుండా ఉండడం కోసము. ఇలా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా అనండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని లోపలికి బీడ్ అనేది వేసుకోండి. ఈ మోడల్ మేక్ చేయడానికి సీడ్ బీడ్స్ అయితేనే కరెక్ట్ గా ఉంటాయండి. క్రిస్టల్స్ అయితే కొంచెం కష్టము. ఎందుకు అంటే ఇది డబుల్ రావాలి కట్టు తీగ, కాబట్టి వీలవ్వదు. ఇలాంటి మోడల్స్ కి అయితే ఈజీగా మనం మేక్ చేసుకోవచ్చు. ఇలా రానిచ్చాం కదా, దీన్ని ఇక్కడికి రానియండి. ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీని లోపల నుంచి కట్టు తీగ అనేది రానియండి. ఇలా ఇక్కడ నీడిల్ ఇలా పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు దీన్ని గట్టిగా లాగేసుకోండి. మనకు ఇక్కడ గుచ్చుకోకుండా ఉండడం కోసం మనం ఇక్కడ డబుల్ వేసామండి, లేదంటే మనకి ఈ ఫింగర్ గుచ్చుకుంటుంది. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా చేయండి. మీకు రెడీమేడ్ దొరికితే రెడీమేడే మేక్ తీసేసుకోండి. రెడీమేడ్ అవైలబుల్ లేదు, మేము హోమ్ మేడ్ గానే మేక్ చేసుకుంటాము అన్న వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది ఇలా పెట్టుకొని దీన్ని ఇలా గట్టిగా లాగేయండి. ఓకే. అంటే నేను కట్టు తీగ వేస్ట్ కాకూడదని చెప్పి ఇలాగైతే చూపిస్తున్నానండి. లేదంటే మీరు పీసెస్ గా కట్ చేసుకొని అది ఇంకా ఈజీగా కూడా మనం మేక్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో కట్టు తీగ అనేది చాలా వరకు వేస్ట్ అవుతుంది, అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, మిడిల్ అయితే తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కట్టు తీగని ఈ పక్క ఇంకొకసారి ఇలాగా రానియండి. చూస్తున్నారు కదా,
ఇలా రానిచ్చేసి మళ్ళీ ఈ నీడిల్ని ఇక్కడ పెట్టుకోండి, ఇంకొక నీడిల్ని ఇక్కడ పెట్టుకోండి. ఎందుకు అంటే మనము దీన్ని లాగినప్పుడు ఇది కూడా వచ్చేస్తుంది, కాబట్టి మనము 2 నీడిల్స్ ఇలా పెట్టుకున్నామంటే కరెక్ట్ వస్తుంది. ఇలా పెట్టుకొని దీన్ని ఇలాగా లాగేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఏ సైజులో ఉంటుంది హోల్ అనేది. మీకు నీడిల్స్ ఇంకా చిన్నగా ఉంటే ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దీంతో చూపిస్తున్నాను. ఇప్పుడు కట్టర్ ఉంటుంది కదా, కట్టర్తో ఇక్కడ దగ్గరగా కట్ చేసేసుకోండి లోపలికి. ఇక్కడ ఈ సైడు ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ వేసాం కదా, మనకు గుచ్చుకోకుండా దీన్ని ఫస్ట్ ఒకసారి ఇలా అప్పకనుకొని ఇలాగా ఇక్కడ కట్ చేసేయండి. ఏదైనా గుచ్చుకున్నట్టు అనిపిస్తే దీన్ని ఇలా ప్రెస్ చేసుకోండి, ఇది లోపలికి వెళ్ళిపోతుంది, మనకు అస్సలు గుచ్చుకోదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా దగ్గరగా కట్ చేసేసాము అంటే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా డబుల్ పిన్ లాగా వస్తుంది. కనిపిస్తుందా మీకు? ఇలా మళ్ళీ దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి, చూడండి. ఇది ఉంది కదా, దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ చిన్నదిగా మనకు గుచ్చుకోకుండా ఒక రొంత ఇలా అనుకోండి, కొంచెం ఇలా అనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇలా వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు బీడ్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు దీని లోపలికి ఇది కూడా వేసేయండి. ఇలా ఇలా వేసేసి ఈ బీడ్ లోపల నుంచి రానియండి. ఇట్లా ఇలా లాక్కొని దాకట్లాగా సేమ్ ఇలా నీడిల్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా మీరు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ నేను షార్ట్లో అయినా లేదు ఇంకొకసారి అయినా వీడియో ఇంకొక బీడ్స్తో అయినా మేక్ చేసి చూపిస్తాను. అర్థం కాలేదు అంటే ఇలా, అప్పుడు ఇది అటాచ్ అయిపోతుంది. మీకు ఇక్కడ కట్టుతీగ వేస్ట్ అవుతుంది అనుకుంటే దీన్ని ఇలా స్ట్రైట్గా అయినా అనుకొని నీడిలు ఇలా పెట్టుకొని మనం గట్టిగా అయినా ఇలా లాగేసుకోవచ్చు. అప్పుడు మనకు కట్టతీగ అనేది వేస్ట్ అవ్వదు, ఒక్కరుంతే వేస్ట్ అవుతుంది. ఇలా మళ్ళీ ఇందాకట్లాగా సేమ్ దీన్ని ఇలా రానియండి. ఇలా ఇప్పుడు ఇంకొక నీడిల్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోండి. దీన్ని ఇలా లాగేసుకోండి. ఇలా నీడిల్స్ అనేటివి తీసేసేయండి. ఈ కట్టు తీగ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసాము, చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. మీకు జూమ్లో ఉంది కాబట్టి కొంచెం పెద్దగా ఉంది, జూమ్ తగ్గిస్తే కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇలాగా మీరు వేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కావాలి అంటే చెప్పాను కదా ఇందాక, నీడిల్ సైజుని బట్టి మీకు ఇలా వస్తుంది. మీరు నిజంగా చెప్తున్నానండి, లాగుతున్నాను చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే. ఈ మోడల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గోల్డ్ మోడల్ లాగాను. మీరు ట్రై చేయండి. ఇది పోల్స్తో కూడా మీరు చేయొచ్చండి. అంటే మనకు ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలి హోలు. మా సొరోస్కి అయితే మనకు వీలు అవ్వదు. సొరోస్కి బీడ్స్ కానీ క్రిస్టల్స్తో కానీ ఈ మోడల్ అనేది మేక్ చేయలేము. సీడ్ బీడ్స్కి పోల్స్కి మనము యూజ్ చేయొచ్చు ఈ మోడల్. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా కూడా చూపిస్తాను. నేను ఇలాగే మేక్ చేశాను, చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్లో మేక్ చేశాను. నాకు రెడీమేడ్ బ్లాక్ బీడ్స్ అవైలబుల్ దొరకలేదండి ఇక్కడ. 1-2 షాప్స్లో అయితే మన ఇండియన్ షాప్స్లో చూశాను, అవైలబుల్ లేవు. అందుకని నేనే ఇలాగా ట్రై చేశాను. మీకు ఒక వీడియో చూపించినట్టు ఉంటుంది, మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చూపిస్తున్నాను.
అలాగే ఒక సిస్టర్ అయితే వీటికి డ్రాప్ బీడ్స్ ఎలాగా వేయాలి అనేసి అడిగారు. అది కూడా నేను దీంట్లోనే చూపించేస్తున్నానండి. చూడండి, డ్రాప్ బీడ్స్ అన్ని చాలా ఈజీ మేక్ చేయడం. ముందుగా కొత్తిమీర అయితే తీసుకోండి. ఇలా వస్తుంది, టూ సైడ్స్ బాల్స్ అయితే వస్తాయి. దీన్ని ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు దీని లోపలికి మీరు ఏ సైజ్ బీడ్స్ లేదు ఏ డ్రాప్ బీడ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇలా వేసుకోండి. హోల్ గాన కొంచెం పెద్దగా ఉంటే మీరు బీడ్ క్యాప్ అనేది యూస్ చేయండి. నేను నార్మల్గా చూపించేస్తున్నాను. ఇలా వేసుకోండి. మీరు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో దాని లోపల నుంచి ఇట్లా బానియండి. అంటే రెడీమేడ్ ఆల్రెడీ మేక్ చేసేసి ఉంటారు కాబట్టి, లేదు మేక్ చేసుకుంటూ ఉండే పని అయితే మామూలుగా ఇందాక అది కూడా అడగండి, కావాలంటే చూపిస్తాను. ఇలా వేసుకోండి. మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారో అక్కడ. కొంచెం అయితే మీకు ఇలాగా నీడిలు అలాంటిది పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే ప్లయర్ అయినా పెట్టుకోవచ్చు. నీడిల్ పెట్టేసుకోండి. ఇలాగా దీన్ని ఇలా రానియండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా దీన్ని ఇలా అనుకొని ఇలా అని ఒక 2 టైమ్స్ తిప్పేసేయండి. ఇలా ఇప్పుడు ఈ నీడిల్ ఇలా తీసేసేయండి. దీన్ని కట్ చేయండి. ఎక్స్ట్రా ఉండిందాన్ని కట్ చేసేసేయండి. తర్వాత మీ హ్యాండ్ పైన ఇలా ప్రెస్ చేసేసాం కదా, ఇదిగోండి ఇలా హ్యాంగ్ అయిపోతుంది. ఇలాగ డ్రాప్స్ మీరు వేసుకోవచ్చు. రెడీమేడ్ దానికైనా మీరు ఇలా వేసుకోవచ్చు. మీరు ఇలా వేసుకోవచ్చు అండి. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. మీరు దగ్గరగా అయినా వేసుకోవచ్చు, లేదు 1-2 బీడ్స్ లీవ్ చేసి అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఉంది కదా, ఇది తీసుకోండి. దీని లోపలికి మళ్ళీ ఇంకొక పాల్ బీడ్ అనేది వేసుకోండి. నేను ఒక బీడ్ అనేది లీవ్ చేస్తున్నాను. దీని లోపల నుంచి మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారో దాని లోపల నుంచి ఇలా రానియండి. ఇలా ఇప్పుడు దీనికి మధ్య గ్యాప్లో నీడిల్ అయితే ఇలా పెట్టుకోండి. ఎక్కువ గ్యాప్ అవసరం లేదు, కొంచెం. ఓకే, ఇలా పెట్టుకొని దీన్ని ఇలా రానియండి. ఇలాగా 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇలా చుట్టేసేయండి. నీడిల్ ఇలా తీసేయండి. ఇలాగా దగ్గరగా కట్ చేసేసుకొని ఇలాగైనా ప్రెస్ చేసేసుకోండి. ఇలాగా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇలా బ్లాక్ బీడ్స్ మీరు హోమ్ మేడ్ గా మేక్ చేసుకొని ఇలా డ్రాప్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు. లేదు రెడీమేడ్ ఉన్నా సరే ఇలా డ్రాప్ బీడ్స్ ఇలా వేసుకోవాలి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.